ఆడవాళ్లు తలనీలాలు ఇవ్వవచ్చా అని కొంతమందికి సందేహం. నిజానికి పెద్దలు చెప్పినటువంటి మాటని యథాతథంగా పాటించే వాళ్ళకి సందేహాలు రావు. నిజానికి మామూలు పరిస్థితుల్లో ఆడవాళ్లు తలనీలాలు ఇవ్వరు. ఆడవాళ్లే కాదండి, పూర్వకాలం మగవాళ్ళు కూడా ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద జుట్లు పెంచుకునేవారు. ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం మాట. అయితే మగవాళ్ళు ఏ ఏ సందర్భాల్లో ఇచ్చేటటువంటిది ఉన్నాయో అవి తెలిసినప్పుడు అయ్యయ్యో ఆడవాళ్ళు అలాంటివి చెయ్యరు కదా, ఇవ్వకూడదు అని ఉంటుంది. నిజంగా ఇవ్వకూడదు. కానీ ఏదైనా ఒక మొక్కుకున్నప్పుడు మాత్రం ఇవ్వటంలో తప్పు లేదు అనేటటువంటి సంగతి మనకి పురాణాలు చదివితే తెలుస్తూ ఉంది. అట్లాంటి వాటిల్లో తలనీలాలు ఎక్కడిస్తామండి? నీలాలు అన్న పదం వాడేదే దానికి ఆ పదం ప్రత్యేకంగా వాడడానికి కూడా కారణం ఉంది గనక తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిన తలనీలాలు ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. ఆ జుట్టు అహంకారానికి సంకేతం. జుట్టును ఆశ్రయించుకుని చాలా పాపాలు ఉంటాయట. అందుకని ఆ పాపభూయిష్టమైనటువంటి అహంకార కారణమైనటువంటి జుట్టుని సమర్పించేసి నా అహంకారాన్ని నీ దగ్గర వదిలేస్తున్నాను, ఇక నాకు ఏమీ లేదు, నాదంటూ లేదు అని చెప్పి అహంకార రాహిత్యానికి సంకేతంగా జుట్టుని మొక్కుకుని ఇస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి.